గ్రామంలో ఒకే ఒక్కడు మిగిలాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? గత 2 ఏళ్ల కరువు ప్రభావంతో చెరువులు, పంట పొలాలే కాదు ఊళ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో సాగుని నమ్ముకున్న పల్లెలు వలసపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలు కరువుతో అల్లాడుతున్నాయి. వర్షాలు లేక, సాగు కలిసి రాక రైతులకు బతుకు భారమవుతోంది. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని మూటాముల్లే సర్దుకుని వలసపోతున్నారు. పిల్ల జల్లలతో సహా ఉపాధిని వెతుక్కుంటూ బస్సెక్కుతున్నారు. ఇప్పటికే ఉపాధి లేక చాలా కాలనీలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లింగంపేట్ మండలంలోని పర్మళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆగపల్లి గ్రామం కరువుతో పూర్తిగా ఖాళీ అయింది. అందరూ వలస వెళ్లగా ఆ గ్రామంలో ఒకే ఒక్కడు మిగిలాడు. ఒకప్పుడు 30 కుటుంబాలు కళ్ళకల్లాడేటి. ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం తోటి అంత వలస వచ్చింది. కొందరు కామారెడ్డి, కొందరు నిజామాబాద్, కొందరు హైదరాబాద్. మొత్తం ఇప్పుడు మరి ఎవరు లేకుండా అయిపోయారు. ఒకే ఒక అతను ఉన్నాడు. పెన్షన్ తీసుకోవడం, ఉన్న డబ్బులతోటి చేయడం. అతనికి భార్య పిల్లలు ఎవరు లేరు. డైలీ షెట్పల్లి, లింగంపల్లిలో తాగడం, రోడ్డు పైన పడుకోవడం. మొత్తం ఇప్పుడు ఎవ్వరు లేరు. ఆగపల్లి అనేది మొత్తం భూస్థాపితం అయిపోయింది. ఆగపల్లి గ్రామం నిజాం రాజుల కాలంలో ఏర్పడింది. వారి సైన్యం సేద తీరడానికి ఇక్కడికి వస్తుండేవారు. వాటికి సాక్ష్యాలుగా నాటి భవనాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. ఒకప్పుడు ఈ గ్రామంలో 50 కుటుంబాలుండేవి. వాళ్లంతా పూర్తి వ్యవసాయంపైనే ఆధారపడేవారు. కానీ గత 2 ఏళ్లుగా వర్షాలు లేక తాగునీరు కూడా దొరక్కపోవడంతో పక్క మండలాలకు, జిల్లా కేంద్రానికి వలసబాట పట్టారు జనం. 40 కుటుంబాలు వాళ్ళు వెళ్ళిపోయినరు. హైదరాబాద్, కామారెడ్డి, లింగంపేట ఇట్లంతా వెళ్ళిపోయినరు. నీళ్లు లేక ఒక ఆయన వస్తాడు, పింఛన్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇండ్లన్నీ కూలిపోయినాయి. ఆ గ్రామంలో ఇప్పుడు పల్తానీ పాషా ఒక్కడే ఉంటున్నాడు. ఉదయం కూలీ పని చేసుకుంటూ రాత్రిళ్ళు ఇక్కడే నివసిస్తున్నాడు. ఉన్న ఒక్కడు కూడా ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి. ఇల్లు మొత్తం కూలిపోయాయి. అందరూ కామారెడ్డి, లింగంపేట, హైదరాబాద్ వెళ్ళిపోయారు. కరెంటు ఉంది, నీళ్ళు బాగాలేక అందరు వెళ్ళిపోయారు. ఒక్కనే ఉంటాడు, పింఛన్ కోసం ఊళ్ళోకి వస్తాడు. ఇంకా ఎవరు లేరు, ఎవరు రారు. ఆగపల్లి గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో మాత్రమే మిగిలింది. వలసలతో కొన్ని ఇళ్లకు తాళాలు కనిపిస్తే మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. కరువు పరిస్థితులు ఉన్నంత కాలం జనం ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.